ఇమామి ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రెజెన్స్ ముద్దుబిడ్డ. తులసి, నువ్వు కూడా నన్ను పిచ్చి అంటున్నావా? మళ్ళీ అలాగే అంటున్నావు. ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నారా? కాదు, బాధతో చెప్తున్నాను. రోజు రోజుకి వీడికి పిచ్చి ముదిరి పాకాన పడుతుంది. కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది. అసలు అసలు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక్కోసారి చాలా బాగుంటారు, అన్ని తెలిసినట్టుగా ప్రవర్తిస్తారు. ఒక్కొక్కసారి సడన్ గా ఇలా. ఊరుకో అమ్మా, ఊరుకో. ఇప్పుడేమీ జరగలేదుగా, మర్చిపో అమ్మా. ఇంకేమీ చెయ్యండి ఆ వెధవ. అబ్బా, ఆయన ఏమన్నా తిన్నారా? లేదమ్మా, ఈ గొడవలో పడి ఏమీ తినలేదు. అయ్యో, ఆయన అసలు ఆకలి కాగలేరు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఇదిగో చూసావా, ఈ నీ ప్రేమే వాడిలా పిచ్చి పనులు చేసేలా చేస్తుంది. అదేంటవ్వా అలా అంటావు? లేకపోతే ఏమిటమ్మా? ఏదో కోపంలో ఆయన అలా మందలించనే కానీ నాకు ఆయన మీద ప్రేమ కాక ఇంకేముంటుంది. ఆయన దేవుడవ్వా. ఆయనే లేకపోతే అసలు అసలు అయ్యగారు బ్రతికేవారే కాదు. సరిసర్లే, ఈ రోజు మళ్ళీ వాడి వల్లే ఆయన చావుకొచ్చింది. అదే అర్థం కావట్లేదవ్వా. ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఇలా ఎందుకు చేశారా అని. ఎందుకేముంది, వాడికేదో పిచ్చుందిగా, అది కాస్త ముదురుంటుంది. లేదవ్వా, ఆయన పిచ్చివారు కాదు, చాలా మంచివారు. ఏదో పొరపాటు జరుగుంటుంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఆగమ్మా, వాడికి కాస్త కడుపు మాడాలి. అప్పుడు గాని బుద్ధి రాది వెదవకి. కాసేపు అయితే ఆకలేసి వాడే వస్తాడు. నువ్వురా, కాస్త తిందువు గాని. లేదవ్వా, ఆయన వచ్చాక తింటాను. ఏమిటో నీ పిచ్చి. అసలు పిచ్చి వాడుకుందో నీకుందో కూడా నాకు అర్థం కావడం లేదు.
నువ్వెంత పడిగాపులు కాసినా నీ పిచ్చి కాసిగాడు ఇక రాడే. పడిని కాటికి పంపిస్తా. చెప్తా. చెప్పు జ్వాల, ఏంటి విషయం? మంచి విషయమే. మీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. ఏంటది? మీ తమ్ముడు ఒంటరిగా ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాడు. ఎంత టైం అయినా వాడక్కడి నుంచి కదలడు. మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. వెరీ గుడ్. అలాగే, ఇప్పుడే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. హలో, ఇన్ఫార్మ్ చేయడం కాదు, కన్ఫర్మ్ చేయండి. ఈసారి మిస్ అయితే మాత్రం మీ ఇంట్లో మిసైల్ పేలుతుంది. అర్థం కాలేదా? సారీ, లాస్ట్ మినిట్ లో మిస్ అయ్యాడు, పొరపాటు అయిందని పిచ్చి కారణాలు చెప్తే నేను డైరెక్ట్ గా ఇంటికొచ్చి మీ వాళ్ళకి విషయం చెప్పేస్తాను. కాశీ విషయం కాదు, మీ విషయం. మీరే మీ తమ్ముణ్ణి చంపాలనుకున్న విషయం. చూడు, నువ్వు మాటి మాటికి బెదిరించకు, నాకు చిరాకు. పని అయిపోద్ది, ఈసారి మిస్ అవ్వదు. చూస్తా. మీ ఫోన్ కోసం, మీరు చెప్పే గుడ్ న్యూస్ కోసం కాదు కాదు, చావు కబుర్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఇది చాలా ఎక్స్ట్రా చేస్తుంది, చెప్తా. అన్నా మొత్తం వెతికినావన్నా, ఎక్కడా కనిపించలేదన్నా. అనిపించలేదు. అవునా, నాకు కనిపించలేదన్నా. మేడం చెప్పండి మేడం. ఎక్కడ చచ్చారు? ఇక్కడే ఉన్నాం మేడం, మీ ఫోన్ కోసం వెయిటింగ్. దేనికి? అవకాశం వచ్చినా పని పూర్తి చేయకుండా అవమానాల పాలు చేయడానికా? సారీ మేడం. అవసరం లేదు, ఈసారి మిస్ కాకుండా చూడు, అది చాలు. వాడు చావలేదన్న బాధ కంటే మీరు మిస్ చేసినందుకు ఆ జ్వాల మాట్లాడే మాటలే ఎక్కువగా బాధ పెడుతున్నాయి. జాగ్రత్తగా విను. వాడిప్పుడు ఎక్కడున్నాడంటే అలాగే మేడం, ఇక పని అయిపోయినట్టే. మీరు ప్రశాంతంగా ఉండండి. మీకు ఫోన్ చేసి వాడి చావు కేక వినిపిస్తాను. శబాష్. జాగ్రత్త, గుడి దగ్గరొద్దు, దూరంగా తీసుకెళ్ళండి. అలాగే మేడం, ఉంటాను. రేయ్, వాడు గుడి దగ్గర ఉన్నాడట, నువ్వు బండి తీరాగేనా? ఈ రోజుతో వాడి పీడ శాశ్వతంగా పోతుంది.
ఎలాగోలాగా తులసికి నచ్చ చెప్తాను. నువ్వు అప్పటి వరకు గుడి దగ్గర కూర్చో. వెళ్ళండి, మీ మోహన్ నాకు చూపించకండి. వెళ్ళండి. నువ్వు చేసింది తప్పురా. పో, పోరా. నువ్వు దేవుడివి కదా, నువ్వైనా తులసికి చెప్పొచ్చుగా నేనే తప్పు చేయలేదని. తనెందుకు నా గురించి అలా బాధపడుతుంది? తనలా చూస్తే నాకు బాధగా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఇక తులసికి నా మీద కోపం తగ్గదు. ఏమిట్రా దేవుణ్ణి నిలదీస్తున్నావు? కాదు, మరి నేనే తప్పు చేయకుండా తులసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమంది. అందుకే ఆ దేవుణ్ణి అడుగుతున్నాను, ఏమని? ఆయన్ని వెళ్ళి చెప్పమని. అయినా తప్పు చేయని వాళ్ళకి ఎందుకు శిక్ష వేస్తాడు ఆ దేవుడు? చూడు, తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడదు. శిక్ష పడ్డ వాళ్ళందరూ తప్పు చేసినట్టు కాదు. మరి ఒక్కొక్కసారి చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తారు కొందరు. రాముణ్ణి చూడు, ఏ తప్పు చేయకుండా 14 సంవత్సరాలు అడవికెళ్ళి శిక్ష అనుభవించాడు. అందుకే దేవుడయ్యాడు. అంటే తప్పు చేయకుండా నేను శిక్ష అనుభవిస్తే నేను దేవుణ్ణి అవుతానా? అవుతావు. సరే కాని మరీ అంత ఆలోచించకుండా దేవుడు గుళ్ళో స్వామికి సేవ చేసుకో. అంతా మంచే జరుగుతుంది. అలాగే, కానీ నాకు బాగా ఆకలిగా ఉంది. సరే రా, ప్రసాదం పెడతాను. ఏమైందిరా? పొగలు వస్తున్నాయన్నా, హీట్ ఎక్కినట్టు. తొందరగా చూడు. ఏమైందిరా? అన్నా చూస్తున్నా అన్నా, అదే అర్థం కావట్లేదు. త్వరగా చూడు. అలాగేనా?
నీ అబ్బాయి ఈసారి కనుక మిస్ అయిందంటే అయిపోతాం త్వరగా చూడరా. అన్నా అలాగేనా రేయ్ రేయ్ ఇక్కడ చలిగా ఉంటుంది, ప్రొద్దున్నే వద్దు గాని రా మా ఇంటికి వెళ్దాం లే. వెళదాం పద. Imami Fair and Handsome presents Muddu Bidda,